నమస్తే మిత్రులారా, టెన్స్ గురించి తప్పకుండా చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ గతంలో ఎగ్జామ్లలో ఎట్లా క్వశ్చన్స్ అడిగారనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టెన్స్ గురించి గతంలో అడిగినటువంటి బిట్స్ ఎలా ఉండే వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అదే రకంగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వడం ద్వారా నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. మరికొన్ని వీడియోస్ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. టెన్స్కి సంబంధించినటువంటి వివిధ టెట్ ఎగ్జామ్లు, డిఎస్సి ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎలా అడిగారు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి ఒకసారి, ఫస్ట్ చూడండి ఒకసారి. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. అంటే సాధారణమైనటువంటి మనం ఉన్నటువంటి వాక్యములలో ఏది జనరల్ ట్రూత్కు సంబంధించినటువంటిది అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. అయితే ఫస్ట్ వాక్యం చదువుదాం. మనము కామన్గా మనకు తెలుసు ఐ ఈట్ రైస్ ఎవ్రీడే అనేటువంటిది ఉంది ఇక్కడ. ఫస్ట్ది ఐ ఈట్ రైస్ ఎవ్రీడే. ఓకే, నేను ప్రతిరోజు రైస్ తింటాను. ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ఓకే, తర్వాత మై మదర్ నెవర్ ఈట్స్ మీట్. ఓకే, హీ సమ్ టైమ్స్ కమ్స్ టు మై హౌస్. ఇక్కడ చూడండి, మనము అన్నిట్లో కామన్గా ఉండేటువంటిది, అందరికీ కామన్గా అనిపించేటువంటి జనరల్ ట్రూత్ ఏదంటే కామన్గా జనరల్ ట్రూత్ ఐ ఈట్ రైస్ ఎవ్రీడే. కొంతమంది రైస్ అనేటువంటిది తినకపోవచ్చు, కాబట్టి ఇది జనరల్ ట్రూత్ కాదు, కాబట్టి ఒకటోది ఆన్సర్ కాదు. తర్వాత ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ప్రతి వ్యక్తి కూడా ఫీల్స్ హంగ్రీ, తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఆకలి అనేటువంటిది అనిపిస్తుంది, కాబట్టి ఇది సత్యమే, కాబట్టి ఇది ఉండొచ్చు. రెండవది ఆన్సర్ ఉండొచ్చు. చూద్దాం. మై మదర్ నెవర్ ఈట్స్ మీట్ అంటే మీ మదరు మీట్ తినకపోవచ్చు, కానీ వేరే వాళ్ళైతే తింటారు కదా, కాబట్టి ఇది ట్రూత్ కాదు, కాబట్టి థర్డ్ వన్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్, హీ సమ్ టైమ్స్ కమ్ టు మై హౌస్. ఇది కూడా కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? ఇక్కడ మన అందరికీ తెలిసినటువంటిది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ అనేటువంటిది ఇది జనరల్ ట్రూత్ కిందికి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చాలా ఈజీగా మనం ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే, చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్. డస్ నాట్ బిలాంగ్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందినటువంటి వాక్యం ఏది అని చెప్పడం జరిగింది. చూద్దాం. ఐ ఈట్ ఫ్రూట్స్, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందినటువంటి వాక్యం. ఐ హ్యావ్ ఏ కార్, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందినటువంటి వాక్యము. అదేవిధంగా ఐఎమ్ ఏ స్టూడెంట్, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్కు చెందినటువంటి వాక్యము. అదేవిధంగా ఐ హ్యావ్ బీన్ సిక్, ఇది మాత్రం కాదు, ఐ హ్యావ్ బీన్ అనేటువంటిది వచ్చింది, కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ ఏం ఆన్సర్ అవుతుంది మిత్రులారా అంటే ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి ఐ హ్యావ్ బీన్ సిక్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా మనము చదివేటప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, అప్పుడే మనకు ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్, చూస్ ద అడ్వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ హ్యాబిచువల్ యాక్షన్. హ్యాబిచువల్ యాక్షన్స్కి సంబంధించినటువంటి పదము ఏంది అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎట్ కాదు, సెకండ్ ఎస్టర్డే కాదు, సెల్డమ్ తరచుగా అంటే హ్యాబిచువల్, టుమారో కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? సెల్డమ్ అనేటువంటిది అవుతుంది. ఎలా అవుతుంది సార్ సెల్డమ్ అనేటువంటి డౌట్ రావచ్చు. చూడండి, ఎట్ అంటే కామన్గా మనకు అందరికీ మీనింగ్ తెలుసు, కాబట్టి అది కాదు. ఎస్టర్డే అంటే నిన్న కాదు, హ్యాబిచువల్ కాదు. టుమారో అనేటువంటిది కూడా కాదు, కాబట్టి సెల్డమ్ అంటే తరచుగా. నేను తరచుగా గుడికి వెళ్తూ ఉంటాను, నేను తరచుగా సినిమాలకు వెళ్తూ ఉంటాను, అట్లా చెప్పడం సెల్డమ్ అనేటువంటిది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే, దిస్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ 10th July ఆఫ్టర్ హాలిడేస్. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్. చూడండి, జాగ్రత్తగా చదువు. దిస్ స్కూల్ రీఓపెన్స్ ఆన్ 10th July ఆఫ్టర్ హాలిడేస్ అంటే ఇంకా హాలిడేస్ తర్వాత ఓపెన్ అవుతుంది, ఇంకా ఓపెన్ కాలేదని అర్థము. అంటే ఇది ఫ్యూచర్కి సంబంధించినటువంటి మీనింగ్ ఇస్తుంది మనకు. చూడండి, దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ కాదు, ఫస్ట్ వన్ కాదు. అదేవిధంగా టు హ్యాపెన్ హ్యాబిచువల్లీ కాదు. అదే రకంగా థర్డ్ వన్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఉండొచ్చు. దట్ హ్యాస్ ఆల్రెడీ ఓపెన్ కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా? థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి చాలా ఈజీగా మనం అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు, కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చదవాలి ఫస్ట్ చదివేటప్పుడు. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే, ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ ఏ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. అంటే పాస్ట్ హ్యాబిట్స్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి, అంటే ఒకప్పుడు హ్యాబిచువల్గా చేసే వాడిని ఇప్పుడు
ఆ హ్యాబిచువల్ యాక్షన్స్ అనేటువంటిది నా లోపల లేదు అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసేటువంటిది. ఐ గో టు చర్చ్ అనేటువంటిది కామన్గా హ్యాబిచువల్ యాక్షన్సే కానీ ప్రజెంట్కి సంబంధించింది ఇది. అదే రకంగా షీ యూజ్డ్ టు గో టు చర్చ్, నేను ఒకప్పుడు చర్చికి వెళ్తూ ఉండేవాడిని అంటే ఇప్పుడు వెళ్ళడం లేదు కాబట్టి ఇది డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అంటే పాస్ట్లో జరిగినటువంటి కాబట్టి షీ యూజ్డ్ టు అనేటువంటిది రావచ్చు. షీ వెంట్ టు చర్చ్ లాస్ట్ సండే చర్చికి వెళ్ళాను అనేటువంటిది వస్తుంది. తర్వాత షీ విల్ గో టు చర్చ్ నెక్స్ట్ సండే ఫ్యూచర్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా, 5th వన్ 2 ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 by 1 మీరు కూడా తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేటువంటి ఆన్సర్స్. నెక్స్ట్ 6th వన్, స్వామి వెంట్ హోమ్ అండ్ దట్ ద హెడ్ మాస్టర్ బీట్ హిమ్ సెవరల్లీ. చూడండి ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఇక్కడ V2 రావాలి. చూడండి సేస్ వర్బ్ 1 ప్లస్ ఎస్ ఫాము, హ్యాస్ సెడ్ కాదు, హ్యాడ్ సెడ్ కాదు, ఇక్కడ సెడ్ వస్తుంది కాబట్టి 4th వన్ 6th వన్ 4th ఆన్సర్ అవుతుంది. వెంట్ హోమ్ అండ్ సెడ్ తర్వాత దట్ వస్తుంది కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి, సెడ్ దట్. నెక్స్ట్ 7th వన్ చూసినట్లయితే మనం కామన్గా ఆన్సరు చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. చాలా ఈజీ, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ ఏంది అనేటువంటిది అడుగుతుండు. షీ హ్యాస్ డన్ కాదు, ఎందుకంటే హ్యాస్ V3 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. డిడ్ షీ డూ హర్ వర్క్ మేబీ ఉండొచ్చు, ఎందుకంటే డిడ్ అనేటువంటిది ఉంది కాబట్టి. షీ వుడ్ కాదు 3rd వన్. షీ హ్యాస్ నాట్ డన్ ఇది కూడా కాదు కాబట్టి ఏదైతుంది మిత్రులారా కామన్గా 2nd వన్ ఆన్సర్ అవుతుంది. 7th వన్ 2nd వన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి డిడ్ షీ డూ హర్ వర్క్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్ చూసినట్లయితే కామన్గా ఐ డ్యాస్ ముంబై 6 times in 2015. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఐ డ్యాస్ చూడండి ఇన్ 2012 5 times అయినా 6 times అయినా ముంబై విజిట్ చేశాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి కాబట్టి విజిట్ కాదు, విజిట్స్ కాదు, విజిటెడ్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆన్సరు 8th వన్ 3 ఆన్సర్ అవుతుంది. 8th వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే 3 ఆన్సర్ అవుతుంది, విజిటెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత 9th వన్ చూసినట్లయితే ఇట్ ఈస్ టైం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు, ఇది సపరేట్గా టాపిక్ కూడా చేయాలనుకుంటున్నాను నేను. ఇట్ ఈస్ టైం తోటి ఏదైనా వాక్యం స్టార్ట్ అయితే తప్పకుండా దాని తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఉండాలి అనేటువంటిది రూలు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి ఇట్లు కూడా ఇవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ అయితే చేయాలి. ఇట్ ఈస్ టైమ్ యూ డాష్ టు బెడ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. గో కాదు, V2 ఉండాలి కాబట్టి గో వెంట్ అవుతుంది, విల్ గో హ్యాడ్ గాన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే 2nd వన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ వెంట్ అవుతుంది. ఏమవుతుంది మిత్రులారా అంటే వెంట్ ఆన్సర్ అవుతుంది. సో 9th వన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించి ఆన్సర్స్ అయితే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా 10th వన్ ఒకసారి మనం చూసినట్లయితే రామన్ డ్యాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16, 1928. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి కాబట్టి కామన్గా మనకు తెలుసు సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి అనౌన్స్డ్ ఆన్సర్ ఏమవుతుంది అనౌన్స్డే అవుతుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. 11th వన్ చూసినట్లయితే హిస్ ఫాదర్ వాజ్ సాడ్ దట్ హీ డ్యాష్ టెల్ ద బిటర్ ట్రూత్ టు హిస్ సన్. ద 11th వన్ చూడండి ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఇన్ ద బ్లాంక్ ఈజ్. కామన్గా మనందరికీ తెలుసు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హీ హ్యాస్ టు కాదు, తర్వాత హీ వాస్ టు కాదు, హీ హ్యాడ్ టు ఆన్సర్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది 11th వన్ 3 ఆన్సర్ అవుతుంది. 11th వన్ హ్యాడ్ టు ఆన్సర్ అవుతుంది. అదే రకంగా 12th వన్ చూసినట్లయితే ఒకసారి మనము హీ డ్యాష్ ఏ హార్స్ బిఫోర్. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కరెక్ట్ టెన్స్ ఫామ్ ఏది వస్తుందో అది ఐడెంటిఫై చేయమని చెప్తున్నాడు. హ్యాడ్ నెవర్ రైడ్ V3 రావాలి, హ్యాడ్ నెవర్ రైడ్ అన్న తర్వాత V3 రావాలి కాబట్టి లేదు. హ్యాస్ నెవర్ రైడెన్ మేబీ కావచ్చు. అదే రకంగా విల్ హ్యావ్ నెవర్ రైడెన్ కాదు, ఎందుకంటే విల్ హ్యావ్ నెవర్ రైడెన్ కాదు. ఇదంతా వాస్ నెవర్ రైడెన్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ తర్వాత V3 ఉండాలి కాబట్టి 12th వన్ ఆన్సర్ ఏమవుతుంది మిత్రులారా అంటే 2nd వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్ ఒకసారి మనం చూసినట్లయితే ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ డ్యాష్.
చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, బిఫోర్ ద ఏమవుతుంది, కామన్గా మనకు తెలుసు రెండు టెన్సులు కలిసి వస్తాయి అనే కండిషనల్ టెన్సులు అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఇఫ్ క్లాజెస్ అంటాం మనం, అవి కూడా మనకు తెలుసు. సబ్జెక్ట్ చూడండి, ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇక్కడ చూడండి హ్యాడ్ డైడ్ అనేటువంటిది వచ్చింది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తే దాని పక్కన ఏ టెన్స్ రావాలి, కామన్గా మనందరికీ తెలుసు. ఏ టెన్స్ రావాలి మిత్రులారా, కామన్గా సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి. కాబట్టి ఏమవుతుంది మిత్రులారా, అరైవ్డ్ అనేటువంటిది అవుతుంది. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది మిత్రులారా అంటే అరైవ్డ్. నెక్స్ట్ 14th వన్ మనం ఒకసారి చూసినట్లయితే, హీ ఫౌండ్ దట్ హీ డాష్ బై ద షాప్ కీపర్ ద డే బిఫోర్ అనేటువంటిది ఇచ్చిండు. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, ఈస్ బీయింగ్ చీటెడ్ కాదు, హ్యాస్ చీటెడ్ కాదు, తర్వాత హ్యాడ్ చీటెడ్ కాదు, హ్యాడ్ బీన్ చీటెడ్. కాబట్టి 14th ఏమవుతుంది మిత్రులారా అంటే హ్యాడ్ బీన్ చీటెడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్ చూసినట్లయితే కామన్గా, షీ సెడ్ దట్, కామన్గా మనకు తెలుసు, షీ సెడ్ దట్ షీ డాష్ దేర్ సిన్స్ 1980. చూస్ ద కరెక్ట్ ఫామ్. కాబట్టి కరెక్ట్ ఫామ్ దాంట్లో ఉన్నటువంటిది మనం ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. కామన్గా మనందరికీ తెలుసు. ఇంకా షీ సెడ్ దట్ సి వచ్చింది కాబట్టి హ్యావ్ రాదు. అదేవిధంగా హ్యాస్ బీన్ లీవింగ్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ కామన్ మనకు తెలిసినటువంటిది థర్డ్ వన్ హ్యాడ్ బీన్ లీవింగ్ ఉండొచ్చు, వాజ్ లీవింగ్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 15th వన్ 3 ఆన్సర్ అవుతుంది. హ్యాడ్ బీన్ లీవింగ్ అనేటువంటిది అవుతుంది. సో ఈ రకంగా టెన్స్కి సంబంధించినటువంటి అన్ని ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మనము టెన్స్ గురించి చదువుకున్న తర్వాత ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు, ఏ రకంగా అడగబోతున్నాడు, ఏ రకంగా మనము ఇంతకుముందు బిట్స్ను చేయగలిగామనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎనీహౌ తప్పకుండా ఈ యొక్క బిట్స్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడుతుందని 100% నమ్ముతూ, అదేవిధంగా ఇవి ప్రాక్టీస్ చేస్తారని, అదేవిధంగా మీరు మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.